Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్లో జరుగుతున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పైన ఇండియా విజయం సాధించింది 4 వికెట్ల తేడాతోని. 25 సంవత్సరాల క్రితము ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇది బ్రేకింగ్ న్యూస్. ఇది దేశవ్యాప్తంగా భారత అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఓకే, టుడే బర్నింగ్ టాపిక్. ఇది బ్రేకింగ్ న్యూస్ కాబట్టి స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇండియా విన్ కావడం బ్రేకింగ్ న్యూస్. ఓకే, టుడే బర్నింగ్ టాపిక్. తీన్మార్ మల్లన్న రీసెంట్గా కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షురాలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే తీన్మార్ మల్లన్నని పార్టీ నుంచి బర్తరఫ్ చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. తీన్మార్ మల్లన్న ఒక బీసీ లీడర్ కదా. తీన్మార్ మల్లన్న బీసీ లీడర్. త్రూఅవుట్ ఇండియాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువ ఓట్లటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బీసీలే. మొత్తం ఓట్లలో 60%, 62% బీసీ ఓట్లే ఉంటాయి. బీసీల నుంచి బీసీల తరపున పోరాడేటువంటి వ్యక్తి తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే ఆర్ కృష్ణయ్య గారు. వయసు అయిపోయింది, ఇంకా ఏ పార్టీలో కూడా తను స్థిరంగా ఉండకుండా బీసీల తరపున పోరాటం చేస్తూ దశాబ్దాల కాలం కూడా గడిచిపోయింది. ఇంకా అతని వయసు అయిపోయినటువంటి దృష్ట్యా ఇంకా ఎక్కువగా కార్యక్రమాల్లో కూడా బీసీల తరపున పాల్గొనడం లేదు. ఒకే విషయం పోయింది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ తరపు నుంచి ఒక బలమైనటువంటి లీడర్గా వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అతన్ని బాగా వాడుకుంది ఎలక్షన్స్ కంటే ముందు. అతను ఒక్కడే క్యూటీవీ ద్వారా గత ప్రభుత్వం మీద చాలా పోరాటం చేశాడు. వాళ్ళు చేసేటువంటి అక్రమాలను అవన్నీ బయటపెట్టి ప్రభుత్వానికి యాంటీగా ఎన్నో అంటే వాళ్ళు చేసేటువంటి అక్రమాలను మొత్తం ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సహాయం చేశాడు. రీసెంట్గా ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వడానికి ఒక అందుకు కారణం బీసీల ఓట్లు కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. తద్వారా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో కులగణన విషయం లోపల ఏదో ఒక మాట్లాడాడని చెప్పేసి పార్టీ యొక్క క్రమశిక్షణను అధిగమించాడని చెప్పేసి బర్తరఫ్ చేయడం ఇది చాలా అన్యాయం. ఎందుకంటే అతను ఒక బీసీ లీడర్. అదే నువ్వు ఒక ఓసీ లీడర్ని బర్తరఫ్ చేయమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుందంటే ఇది ఏరు దాటినాక తెప్పను తగలబెట్టినట్టు ఉంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నువ్వు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాక ఈ విధంగా బర్తరఫ్ చేసి అతన్ని పార్టీ నుంచి బహిష్కరించడం అనేది ఎంతవరకు సమంజసం? ఏ పార్టీ అండ లేకుండా మనుగడ సాగించడం అనేది కష్టము, ముఖ్యంగా బీసీలకు. ఎందుకంటే బీసీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు అయినా సరే ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడే ఉన్నారు. మరి ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా ముందు ఉండాలంటే ఖచ్చితంగా పలుకుబడి డబ్బు అనేది ఉంటేనే రాజకీయాల్లో కూడా ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి బీసీల దగ్గర అది లేదు. 90 కులాలు ఉన్నాయి. రీసెంట్గా ఈ యొక్క ఓసీలను కూడా కొద్దిమందిని బీసీలకు కలిపి బీసీలకు అన్యాయం ఎట్లాగో చేశారు. మరి రీసెంట్గా ఇప్పుడు చేసేటువంటి కులగణన లోపల తప్పుల తడకగా ఉందని చెప్పేసి అతను అనడం ద్వారా అతన్ని బర్తరఫ్ చేసి బీసీలను పరోక్షంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దూరం చేసుకుందని అనిపిస్తుంది. అంటే ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది కదా, అప్పటిదాకా చూసుకుందామని చెప్పేసి అతన్ని బర్తరఫ్ చేసినారో ఏమో తెలియదు. కానీ బీసీలకు నాలుకగా బలంగా ప్రశ్నించేటువంటి వ్యక్తిగా తీన్మార్ మల్లన్నకు ఒక మంచి లీడర్షిప్ చేసేటువంటి ఆస్కారం ఉంది. టాలెంటెడ్ పర్సన్ అతను. అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి వ్యవహారాలపైన అన్నిటిపైన అతనికి పట్టుంది, వాగ్దాటి ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది. అట్లాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి చేదు. ఫ్యూచర్ లోపల పార్టీకి నష్టము వాటిల్లేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతన్ని చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసిండు, పార్టీల నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని లేపి తెలంగాణ సాధించుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇతను కూడా ఇట్లా నువ్వు బర్తరఫ్ చేయడం ద్వారా మరి ఇది బీసీల ఓట్లు మొత్తం నీకు పడతాయని చెప్పేసి ఎట్లా అనుకున్నావు? వచ్చే అంటే వీడికే ఒకటే టర్మ్గా ప్రభుత్వాన్ని నడిపిద్దామని చెప్పేసి అనుకుని బర్తరఫ్ చేసిండ్రా? బీసీల ఓట్లు అవసరం లేదా? ప్రాంతం పరంగా మతపరంగా ఓట్లను విభజించి ఏ ప్రాంతంలో ఏ కులస్తులు ఎక్కువగా ఉండరో ఇట్లాంటి విషయాల కోసమే కులగణన చేసిండ్రు. యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కు బాగా సపోర్ట్గా ఉంటుంది. ఈ విషయం ఎవరు చెప్పినా చెప్పకున్నా కానీ అందరికీ తెలుసు. మరి బీసీలు ఏం అన్యాయం చేసిరని చెప్పేసి
బీసీలలో ఉన్నటువంటి నాయకులని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉంటారు. తద్వారా రాజకీయాల్లో కూడా పలుకుబడి ఉండదు. ఒకవేళ ఏదైనా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా టికెట్ ఇచ్చినామనుకో, డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు కదా. తద్వారా ఇంకా అగ్రకులాల వారు మాత్రమే ఉంటారు. ఇప్పటిదాకా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు ఎవరో, మంత్రులు ఎవరో మనం చెప్పాల్సిన అవసరం లేదు. కమ్మకాపులు, కాపులు, రెడ్లు, నాయకులు, నాయుడులు, చౌదరీలు ఇట్లాంటి అగ్రవర్ణ కులాల వారికే మంత్రి పదవులు, తర్వాత ముఖ్యమంత్రి పదవులు వారికి వస్తాయి. బీసీ కులాల నుంచి ఇన్ని ఓట్లు ఉండగా కూడా రాజకీయ అధికారం మాత్రం ఉండదు. కేవలం ఓట్లు వేసేటువంటి బఫెట్లు లాగానే మిగిలిపోయారు బీసీలు. కులాలు ఎక్కువగా ఉన్నాయి, ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి అంతటి ముఖ్య కారణం బీసీలకు రాజ్యాధికారం రాకపోవడానికి ముఖ్య కారణము ఐకమత్యము, యూనిటీ లేకపోవడం. ఇది మెయిన్ ఫ్యాక్ట్. బీసీల లోపల ఐకమత్యం లేకపోవడము, కులాల వారీగా విభజన చేసి ఓట్ల కోసమే వాడుకుంటారు బీసీలు తప్పితే కానీ రాజ్యాధికారం ఇంకా 100 ఏళ్ళైనా ఇంకా 150 ఏళ్ళైనా బీసీల చేతిలో కూడా రాజ్యాధికారం రాదు. ఎందుకంటే ఎవరైనా ఇట్లనే బీసీ నాయకుడు జర మంచి వాగ్దాటి ఉన్నటువంటి నాయకుడు ఇట్లా వస్తే వాళ్ళని ఈ విధంగా తొక్కేస్తారు రాజకీయంగా, ఇంకా ఎదగకుండా చేస్తారు. ఇంకా పీడిత పక్షాల పాలిట మాట్లాడేటువంటి బీసీ నాయకులు మన రాష్ట్రంలో కూడా ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మంత్రి పదవులు రావు, ముఖ్యమంత్రులు ఎట్లాగో గారు. ఫ్యూచర్లో అయితే ఏదైనా ప్రమాదం జరగవచ్చు రాజకీయంలో, అంటే ఏదైనా పదవులు ఆశించవచ్చు బీసీ అని ఆ విధంగా బర్తరఫ్ చేసి ఉండొచ్చు. కాబట్టి బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరు మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీలు బీసీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే బలం ఉంది మీ దగ్గర. ఆ బలాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. అంటే ఐకమత్యంగా ఉండండి. బీసీలు ఇన్ని కులాలు ఉన్నా మనమంతా బీసీలు అనేటువంటి ఒకటే తాటి కిందికి వచ్చినప్పుడే బీసీలకు రాజ్యాధికారం లభిస్తుంది. ఏ ఊర్లో చూడు, ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్లో కానీ ఎన్నో చూడు, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కానీ ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ బీసీల ఓట్లే ఎక్కువ ఉంటాయి. అయినా అక్కడ బీసీలు గెలవరు. ఎవరు గెలుస్తారో ఇంకా నేను నోటి నుంచి చెప్పిన అవసరం లేదు ఇంకా కదా. అర్థం చేసుకోవాలి, ఎప్పటికైనా బీసీలు అర్థం చేసుకొని రాజ్యాధికారము ఉన్నప్పుడే మన యొక్క కష్టాలని, మనకు కావాల్సిన అవసరాన్ని తీర్చుకునే అధికారం ఉంటుంది. రాజ్యాధికారం చేతులు లేకపోతే డమ్మీ క్యాండిడేట్స్ అనమాట, ఏ పనులు కావు. కులపరంగా చూసుకుంటే తక్కువ ఓట్లు ఉన్నవాళ్ళు రాజ్యాంగ అధికారాన్ని అంటే దేశాన్ని పరిపాలిస్తున్నారు కదా. మరి అది ఎట్లా సాధ్యము? మీరు ఓట్లు వేస్తేనే కదా. మీరు ఓట్లు వేయకుండా రాజ్యాధికారం మాకే కావాలని చెప్పేసి యూనిట్తో ఉంటే రాజ్యాధికారం చేతకంచి పోతుందా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా లెక్క ప్రకారం బీసీ ముఖ్యమంత్రులే ఉండాలి. మరి ఎన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు? ఇది ఇట్లా ఈ దోపిడీ రాజ్యం, ఈ దొంగల రాజ్యం ఇట్లా ఇంకా ఎన్ని రోజులు కావాలి? ఇంకా కేవలం మనం ఓట్లేనికి ఉందాం, అధికారం మన చేతులకు వచ్చే విధంగా మనం మాత్రం ప్రయత్నం, అంటే యూనిటీగా ఉండాలని చెప్తున్నా. ఇప్పుడు తీన్మార్మల విషయం కాదు, ఆర్ కృష్ణయ్య గారు దశాబ్దాల పాటు బీసీల కోసం మస్తు పోరాటం చేసాడు. ఆయన ఎంతో కొద్దిగా అంటే ఒక మన యొక్క వాయిస్ అనేది ఆయన తరపున వినిపించాడు. ఇంకా బలమైనటువంటి లీడర్ బీసీలో కూడా ఎవరు లేరు. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి అనేది ఎవరైనా బీసీలో ఉన్నారా చెప్పండి, నిజంగా చెప్పండి. ఇంకా 10 టర్ములు కూడా వేరే వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే పలుకుబడి, డబ్బు అట్లా. కాబట్టి బీసీలు ఇప్పటికైనా గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి, యూనిటీగా ఉండండి. రాజ్యాధికారం సాధించే దిశగా అందరూ ఐకమత్యంతో నుండి, కులం ఏదైనా కానీ ఐకమత్యంగా ఉండి డబ్బుకు, మందుకు, మద్యానికి డబ్బుకు దాసోహమై మీ విలువైనటువంటి ఓట్లు అమ్ముకోకుండా అంటే బీసీతో మనోడే, కులంతో ఏముంది, కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి కులాలు ఏమున్నాయి, కానీ బీసీలే కదా. మనం గట్టిగా ఉన్నప్పుడు ఇప్పుడు అగ్ర కులాల వారిని కూడా మన బీసీ కులంలో కూడా కలిపి బీసీలకు అన్యాయం చేస్తారు. అట్లా కాకుండా రాజ్యాధికారం చేతిలో ఉంటే మన హక్కులు సాధన కోసం మనం పోరాటం చేయవచ్చు. తీన్మార్ మల్లన్నకు లోకల్ అంటే మాట్లాడే వాగ్దాటితో పాటు నాలెడ్జ్ కూడా ఉంది. అట్లాంటి నాయకుడు పైకి రావాలంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ధీటుగా మాట్లాడి రాజకీయ లోపల ముందుకు నడిపెట్టండి ఆస్కారం. అట్లాంటి వ్యక్తిని బర్తరఫ్ చేయడం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పరోక్షంగా బీసీలను అనగదొక్కే విధంగానే కనిపిస్తూ ఉంది.